ప్రవీణ్ పగడాల ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ముఖ్యంగా ఎప్పుడైతే ఇతడు ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్నుమూశాడో ఆ తర్వాత ఇతడికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అసలు ప్రవీణ్ పగడాల ఎవరు, ఇతడు ఇంత కీర్తి ప్రతిష్టల్ని ఎలా సంపాదించగలిగాడు, ఇతడి వ్యక్తిగత జీవితం, ఇతడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాన్ని గమనిద్దాం. ఇక వెళ్ళినట్లయితే ప్రవీణ్ పగడాల తల్లి ఒక క్రిస్టియన్, ఆవిడ పేరు మరియమ్మ, తండ్రి ఒక ముస్లిం. వీళ్ళది ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం. కాకపోతే ప్రవీణ్కి ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ప్రవీణ్ క్రిస్టియన్ మత సాంప్రదాయ పద్ధతిలోనే పెరిగాడట. ఎప్పుడు ఇలా దైవ ప్రార్థనలు, మీటింగ్లు అంటూ ఇవేవి చేసేవాడు కాదట. కాకపోతే తల్లి క్రిస్టియన్ మత సాంప్రదాయంలో ఉండడంతో అలాంటి ఆచారాలనే పాటిస్తూ రావడం జరిగింది. ఇక చదువుకునే రోజుల్లోనే అన్ని రకాల దుర్వ్యసనాలకి పాల్గొనడం, ఇంట్లో ఏవి పట్టించుకోకుండా ఓ సగటు కుర్రాడి జీవితం ఎలా ఉండేదో అలానే ఉండేదట. చాలా సందర్భాల్లో అతడి తల్లి అతడిని తిడుతూ కూడా ఉండేదట. చదువు లేదు, ఏదీ లేకుండా ఇలా ఎలా పెరిగావు నువ్వు అంటూ అతడు చేస్తున్న పనులకి కోపంతో ఇంట్లో వాళ్ళందరూ అతన్ని తిట్టడం, పట్టించుకోకుండా వదిలేయడం కూడా జరిగేదట. ఒకానొక సందర్భంలో అతడి తమ్ముడిని ఎవరో ఏదో అన్నారని తెలుసుకొని తీవ్రంగా కొట్టి గాయపరిచి చెట్ల పొదల్లో పడేయడం కూడా జరిగిందట. పైగా అతడు చనిపోయాడని కూడా అనుకున్నాడట ప్రవీణ్. పైగా ఆ విషయం ఆ ఊర్లో బయటికి రావడం, అతన్ని కొట్టిన కుటుంబ సభ్యులు ప్రవీణ్ పగడాలపై కేసు కూడా పెట్టడం జరిగిందట. కాకపోతే అతడి బంధువుల్లో ఒకరు పోలీసు శాఖలో పనిచేయడంతో ఇక రెండు వర్గాల వాళ్ళని కూర్చోపెట్టి కాంప్రమైజ్ చేసి ప్రవీణ్ని మందలించి అక్కడి నుంచి ఆ కేసులో నుంచి బయటపడేలా చేయడం జరిగిందట. ఇక అలాంటి సమయంలోనే ఎవరో చెప్పినట్లు వెనక నుంచి అతడిని హెచ్చరిస్తున్నట్లుగా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పారట. అది విన్న ప్రవీణ్కి ఏం చేయాలో అర్థం కాక ఎవరో నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకొని అతడికి ఊరు పేరు తెలియని, పైగా ఎవరూ లేని హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక హైదరాబాద్కి వచ్చి ఎన్నో సంవత్సరాలు కష్టపడి డిగ్రీ చదువుకున్న తర్వాత అప్పుడే అతడు పూర్తిగా క్రిస్టియన్ మత సాంప్రదాయ పద్ధతిలోకి మారిపోయి తనకున్న చెడు అలవాట్లని, పద్ధతులను అన్నిటినీ మార్చుకున్న సమయం చర్చిలో కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటే ఇండోర్కి వెళ్ళు నువ్వు అని చెప్పారట. అలా ఇండోర్కి వెళ్ళి రైల్వే స్టేషన్లోనే 3 రోజులు గడపడం, పైగా ఒక ముక్క హిందీ భాష కూడా రాకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డ అతడు చివరికి ఉద్యోగాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, అతడి బాస్ కూతుర్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆవిడే ఎవరో కాదు, జెస్సికా పగడాల. ఆ తర్వాత పూర్తిగా క్రైస్తవ మత సాంప్రదాయ పద్ధతిలోకి మారిపోయే పద్ధతిలో ఆయన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. అలా స్వయంగా ప్రవీణ్ పగడాల ఉన్నప్పుడే తన జీవితం ఎలాంటి మలుపు తిరిగిందని, తన జీవితంలో తాను సేవ చేసుకుంటూ తను నమ్ముకున్న తన దైవమే తనని అన్ని విధాలు అలా కాపాడుతూ ఉన్నాడని, అన్ని వ్యసనాలకి లోనైపోయి ఒక చెడు వ్యక్తిగా తన మిగతా జీవితంతో జైల్లో గడపాల్సిన తనని ఇలా ఒక పాస్టర్గా మార్చి ఇలా అందరికీ క్రైస్తవ మతం గురించి చెప్తూ జీవితాన్ని మంచిగా మలిచి తనని సరైన బాటలో పెట్టింది ఎవరో కాదు, తనని నమ్ముకున్న తన దైవం అంటూ అతడు ఉన్న రోజుల్లోనే అతడు కండక్ట్ చేసిన ఎన్నో మీటింగ్స్లో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రవీణ్ పగడాల పోయిన తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయం కూడా ఇప్పుడు ఇంకొకసారి ఆసక్తికరంగా కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.